హలో, మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను దీన్ని ఎడిటింగ్ చేసి నేను తీసిన వీడియో అయితే కాదు, నార్మల్ వీడియో. నాకు లైక్స్ వచ్చినా రాకపోయినా ఇది ప్రతి ఒక్కరికి వింటే చాలు. ఎందుకంటే వాళ్ళకి ఒకళ్ళు కనీసం నేను చెప్పిన వాటిలో ఒకళ్ళలో మార్పు వచ్చినా కానీ నాకు హ్యాపీ. అందువల్ల నేను వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క ఫెయిల్యూర్ అయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. మన ఫెయిల్యూర్ ఆ భగవంతుడు ఎందుకు చేశాడు, ఏ కార్యక్రమాన్ని చేశాడో మనకు తెలియదు కదా. అందువల్ల ఫెయిల్ అయిన ప్రతి ఒక్క విద్యార్థిని కానీ ఎవరైనా సరే, బిజినెస్లోనే కానీ దేంట్లోనే కానీ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం బెటర్ లెక్క అంతే. నెక్స్ట్ టైం మనం చూసుకోవడం, అది కూడా అవ్వకపోతే మనం దేనికో నియమించాడు ఆ భగవంతుడు అంతవరకు. అంతేగాని దానివల్ల సూసైడ్ చేసుకోవటం అలాంటి పనులు చేసేసి మనం బాధపడి మన తల్లిదండ్రులను బాధ పెట్టేసేసి మాత్రం చేయొద్దు. ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకోటి ఏంటంటే, మన కరోనా టైంలో ఎంతోమంది శ్రమించారు. డాక్టర్సే కానీ, నర్సులే కానీ, మన మున్సిపాలిటీ వాళ్ళే కానీ ఎంతోమంది ఎన్నో విధాలుగా మనకి హెల్ప్ఫుల్గా ఉన్నారు. మన పనులు మనమే చేసుకోవడానికి ఇంట్లో మనం ఇబ్బంది పడే టైంలో మరి మనం వాడిన ప్రతి ఒక్క దానికి వాళ్ళు క్లీన్ చేశారు. నేను కరోనా టైంలో వీడియో అయితే చేయలేదు, కాకపోతే ఆ మున్సిపాలిటీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కరోనా టైంలో మున్సిపాలిటీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎందుకంటే మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అలాంటిప్పుడు వాళ్ళు మన ఇళ్ళ మధ్యకి వచ్చి వాళ్ళకి జీవాలు తీసుకుంటున్నారు అది పక్కన పెట్టే విషయం. అది వాళ్ళు మన ముందుకు వచ్చి వాళ్ళ ప్రాణాలను తెచ్చుకొని వాళ్ళ మురిగినంతటిని క్లీన్ చేసి వెళ్ళారు అంటే వాళ్ళకి ఎంత మనం కృతజ్ఞత చెప్పాలండి. ప్రాణం కన్నా డబ్బు ముఖ్యం కాదు కదా అనుకుంటే వాళ్ళు కూడా మనం చేయరు కదా. అప్పుడు ఎలా ఉంటుంది? దాంట్లో మనం మునిగిపోవాల్సిందే కదా. అదొక్కటి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. డాక్టర్స్ అని ముట్టుకుంటూ వచ్చేస్తుంది అంటే ఎలా ముట్టుకుంటారు మనల్ని వచ్చి? మనకి ఎలా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు? ఎవరు కదా. నర్సులైనా సరే మనకి సేవలు చేశారు. వాళ్ళు జీతం తీసుకోవట్లేదని నేనైతే అన్నాను. శాలరీ తీసుకుంటున్నా సరే మనకు ముందుకు వచ్చి చేశారు అంటే వాళ్ళ ధైర్యానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా. వాళ్ళు అంత మనకి కరోనా వచ్చిన దానిలో అంత హెల్ప్ చేశారు మనకి. మనం చిన్న విషయానికి కూడా పెద్ద విషయానికి కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టుగా మనం బాధపడుతున్నాం. ఫెయిల్యూర్ వెనకాల సక్సెస్ ఉందేమో అనుకొని ముందుకెళ్తే సక్సెస్ సాధిస్తాం కంపల్సరీగా. మనకు లేదు, మనం ఇంతే, మనం ఫెయిల్ అయ్యాము, మన యొక్క మన స్థితి ఇంతే అనుకుంటే మనం అలానే ఉంటాము. ఇప్పుడు ఒక స్టడీ విషయం ఉంది, మాకు ఒక పర్సన్ ఫెయిల్ అయినంత మాత్రం నా అయిపోయి చదువు అంతటితో ముగిపోయింది, ఆ జీవితం ముగిసిపోయింది అనుకుంటే ఎలా అండి? అలా అని చెప్పి పిల్లల్ని ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టుకుంటా మనం చదివిచ్చేసేసి మన పిల్లలు ఏదో కోట్లు సంపాదించేసేయాలి, లక్షలు సంపాదించేసేయాలి అని చెప్పి వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేసేటట్టు మనం బిహేవ్ చేస్తున్నాం. కొంతమంది తల్లిదండ్రులు, నేను అందరినీ అంటే లేదంటే కొంతమంది తల్లిదండ్రులు చేస్తున్నారు. దయచేసి అలాంటి తల్లిదండ్రులు కొంచెం మన మైండ్ అనేది మార్చుకోండి. చదవమని చెప్పండి, మన బాధ్యత మనం నిర్వర్తించాల్సిందే కాదని నేను అంటలే. అలా అని చెప్పేసి ఫెయిల్ అయినా తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళు ఇన్సల్ట్ చేయడం అలాంటివి చేస్తే మరి వాళ్ళు చిన్నపిల్లలు కదండి. మనస్తత్వం వాళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నా తల్లిదండ్రులను తిడతారు అన్న బాధతో వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేసుకోకుండా ఆ యొక్క మెచ్యూరిటీ అనేది మనం ఆ పిల్లలకు మనం కల్పించాలి. టేక్ ఇట్ ఈజీ, చదువుదాం, నెక్స్ట్ టైం ఖచ్చితంగా తెచ్చుకుంటానమ్మా ఈసారి నేను అన్న స్టేజ్కి ఆ పిల్లల్ని తీసుకురావాలండి మనం. అది మన తల్లిదండ్రుల బాధ్యత. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు, ఎన్ని కోట్లు సంపాదించాలని ఆలోచించేదానికన్నా మన పిల్లలు మన సమాజానికి మన పిల్లలు మన సమాజానికి ఏం చేస్తారు అన్న విధంగా ఆ పిల్లల్ని మనం లైన్లో తీసుకొచ్చుకోగలిగితే ఎవరు సూసైడ్ చేసుకోరండి. మ్యాక్సిమం 90% ఎవరు చేసుకోరు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఇది మాత్రం. కొంతమంది తల్లిదండ్రులు ఎంతో శ్రమించి పిల్లల్ని నీతికి నిజాయితీకి మన సమాజానికి హెల్ప్ చేసే విధంగా పెంచుతారు. ఇంకా అదంటే కొంతమంది ఏంటంటే ఇన్సల్టింగ్గా మాట్లాడే పిల్లల్ని చాలా బాధకు గురి చేస్తారు. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో నాకు తెలుసు. కొంతమందిని చూశాను కాబట్టి నాకు ఆ విషయం తెలుసండి. దయచేసి పిల్లల యొక్క లేత మనసుని మనం ఇరవకోకుండా, అది ఫెయిల్ అయినా పాస్ సక్సెస్ అవ్వకపోయినా మన పిల్లలు మన ముందు నడపాల్సిన బాధ్యత మనకు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.